నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సంక్షేమంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసాకు శ్రీకారం చుట్టాం. గవర్నర్ అబ్దుల్ నజీర్. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి రమాదేవి. మందులు వాడకుండా కూరగాయలు పండించే పద్ధతి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. సంక్షేమంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసాకు శ్రీకారం చుట్టామని అన్నారు. మరే రాష్ట్రంలోనూ ఇంత భారీ డీబీటీ సంక్షేమ పథకం లేదన్నారు. ఏడాదికి 33,312 కోట్ల వ్యయాన్ని చేస్తూ ఇప్పటి వరకు 29,281 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేశామన్నారు. నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ₹5 నామమాత్రపు ధరకే పౌష్టికాహారం అందించే 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అమలు చేస్తున్నామన్నారు. బీసీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఐటీడీఏ ప్రాంతాలలో గిరిజనుల విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వంటి వివిధ రంగాల్లో సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. We have launched the NTR Bharosa, which is the single largest welfare program in India to provide pensions at the doorstep on 1st of every month. No other state has such a massive DBT welfare scheme. Under the scheme, the monthly pension for senior citizens has been increased from ₹3,000 to ₹4,000, for differently abled ₹3,000 to ₹6,000 per month. Overall, around 64 lakh people, including 8 lakh differently abled people, are benefiting from the scheme, incurring an expenditure of ₹33,312 crores per annum, with 29,281 crores disbursed till now. To ensure food security for the underprivileged, we have strengthened the public distribution system and also revived 204 Anna canteens offering nutritious meals at a nominal price of ₹5, leaving no one hungry. With a focus on education, social security and economic empowerment of weaker sections of communities, we are implementing pre-matric and post-matric scholarship for SC, ST, BC and minority students. We have revived economic support schemes for SC, ST, BC and minorities by allocating ₹2,000 crores with a special focus on encouraging entrepreneurship and income generation activities. We are providing free power up to 200 units for SC and ST households. For the categorization of SCs, the government has constituted a one-man commission to determine the modalities of categorization. Our government is committed to the overall socio-economic development of 27.39 lakh scheduled tribes, including 4.93 lakh particularly vulnerable tribal groups. This is being achieved by implementing welfare and developmental activities in different sectoral domains like education, health, infrastructure, livelihoods, skill development and self-employment of tribals in ITDA areas. Backward classes are the backbone of society, and our government is committed to their economic, social and political empowerment. To uplift BC communities, we have implemented several key initiatives. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి వెరపు అంటూ నాటి సాహితీవేత్తలు ఎంతగా విమర్శించినా, విద్వేషించినా ఏమాత్రం వెరవక భావకవిత్వ ప్రచారానికి కృషి చేసిన భావ కవితా వైతాళికులు దేవులపల్లి కృష్ణశాస్త్రి అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల జమేదార్పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి 45వ వర్ధంతి సభను నిర్వహించారు. కృష్ణశాస్త్రి కృష్ణపక్షం, ఊర్వశి, అమృతవీణ వంటి అద్భుతమైన రచనలు చేశారని,
నరసింహవర్మ అన్నారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణశాస్త్రి గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కృషి చేశారని పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, సాహిత్య అకాడమీ అవార్డులతో దేవులపల్లి సన్మానింపబడ్డారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ దేవులపల్లి ఇది మల్లెల వేలయని, జయ జయ ప్రియభారతి, పాడన తెనుగుపాట, గనగనా సుందర వంటి అద్భుత గీతాలు రచించి తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారన్నారు. సాహితీ భారతి సభ్యులు డి శామ్యూల్ మాట్లాడుతూ తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవాన్ని ఆపాదించిన కవి దేవులపల్లి అని ప్రశంసించారు. ఈ సభలో ఎం జాకబ్ కస్తూరి, శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు దేవులపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు చలనచిత్ర సీమలో భావ కవితా వైచారకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా చంద్రపాలెంలో జన్మించిన ఆయన భావ కవితా వైచారకుడిగా పేరుగాంచారు. కాకినాడలో ఆయన ఉద్యోగం చేసే రోజుల్లో వాళ్ళ విద్యార్థులకు జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యయాత్రి అనే పాటను పాడించి దేశభక్తి గీతాన్ని ఆలపింపజేసిన మహాకవి. అలాగే ఉన్నమ్మ పుట్టివేస్త, రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ అని దాంట్లో తడిసేయకే గాలి తడిసేయబోకే అంటూ వందలాది చిత్రాలకు తన మధుర గీతాలను అందించిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయే గాక నాకేటి వెరకు, కల విహింగ పక్షముల తేలియాడి తారకా మణులలో తారనై నిలిచి మాయమయ్యద నా మధుర గానమున అని తన్ను తాను ప్రకటించుకున్న భావ కవితా వైతాళికులు దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవులపల్లి కృష్ణశాస్త్రిని ఆంధ్ర శెల్లి అని కూడా పిలుస్తూ ఉండేవారు. సినిమా గీతాలకు కావ్య సౌందర్యాన్ని దేవులపల్లి వారు ఆపాదించారు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ఆరని కుమార్ ఈ దీపం కార్తీక దీపం, నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, కుశలమా నీకు కుశలమేనా, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు. ఆయన సినిమా పాటల్లో ఈ రోజుకి మనకి తెలుగు సినీ కళామ తల్లి వాకిట కార్తీక దీపంగా వెలుగుతున్నాయని చెప్పవచ్చు. వారి పాటలు, వారి యొక్క సాహిత్యం అతి సున్నితమైనది. ఎంతో సున్నితమైన సాహిత్యం రాసే ఆ మహనీయుడు నిజ జీవితంలో కుల వివక్షకు వ్యతిరేకంగా చిన్న వయసులోనే సహపంక్తి భోజనాలు ప్రోత్సహించారంటే ఎంతో మనం ఈనాటి చరిత్ర ఆయన గొప్పతనం అర్థమవుతుంది. అలాంటి సోషలిస్టు భావాలు కలిగినటువంటి మహనీయుడు, మంచి కవి కృష్ణశాస్త్రి గారు భావకవి, వక్త, భక్తుడు, గాయకుడు, సంఘ సంస్కర్త. ఈయన కృష్ణపక్షం, కన్నీరు అనేక కావ్యాలు రాశాడు. ఆయన సంఘ సంస్కర్తగా అనేక కార్యక్రమాలు చేసి ఆ రోజుల్లో అతనికి గురువుగారైనటువంటి రఘుపతి వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో సంఘ సంస్కర్తగా చేరి అనేక కార్యక్రమాలు నేర్పి ప్రజలకి ఎంతో. ఈ నెల 27న జరుగు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో బూత్ నెంబర్ 412లో 600 మంది, 412 ఏలో 589 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల్లోపు ఓటును వినియోగించుకోవలసి ఉందన్నారు. మనకి 27/2/25న మనకి కర్లపాలెం మండలానికి సంబంధించి 412, 412A 2 పోలింగ్ స్టేషన్స్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దీనికి కాను మొదటి స్టేషన్లో 412లో 600 ఓటర్లు, రెండవ స్టేషన్ 412Aలో 559 ఓట్లు ఉన్నాయి. మరి ఈ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలలోపు ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ అందరూ కూడా 4 గంటలలోపే అక్కడ
అక్కడికి వెళ్ళి ఓటు వేసుకొని మీ ఓటుని సద్వినియోగం చేసుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. పూర్తి అయ్యి ఉన్నాయి. 26వ తారీఖు వాళ్ళు మనకి స్టాఫ్ వస్తారు. 27ని ఎలక్షన్ జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఏజెంట్స్ వాళ్ళు ఇంకా ముందే రావాల్సి ఉంటుంది. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొని అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ స్వీప్ నోడల్ అధికారి పద్మ అన్నారు. స్వీప్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఓటర్ల చైతన్య ర్యాలీ నిర్వహించారు. అందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ఆమె అన్నారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్న పొరపాటు చేసినా ఓట్లు మురిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఓటర్లు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును తప్పనిసరిగా వేయాలని సూచించారు. ఈ ర్యాలీలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, ఆచార్య రవిబాబు, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా 27 ఫిబ్రవరి 2025 జరగబోతుంది. దీంట్లో ఎవరైతే ఓటర్గా నమోదైన పట్టభద్రులు ఉన్నారో అది ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎలక్షన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటారని కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఎలక్షన్లో మనకు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థులకి ఓటరు నమోదు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆ జాగ్రత్తల్లో భాగంగా మనకి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో 1, 2 వరుస క్రమ సంఖ్యలో ఉన్న అభ్యర్థులకి పక్కన అభ్యర్థి ఫోటో ఉంటుంది, అదేవిధంగా పేరు ఉంటుంది. మనకి దానిలో అభ్యర్థి ఎవరైతే మనం ఓటు నమోదు చేయదలుచుకున్న అభ్యర్థి దగ్గర 1, 2 ఎంతమంది అభ్యర్థులు ఓటర్ లిస్టులు ఉంటే అంతమందికి ప్రయారిటీ 1, 2, 3 అలాగా క్రమ సంఖ్యను పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి 1ని ఖచ్చితంగా 1 అనేది ప్రాధాన్యత క్రమంలో 1 నమోదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనమందరం ఈ గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళని నిదానంగా బ్యాలెట్ ద్వారా ఈ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ బ్యాలెట్ పద్ధతిలో మీరు ఓటును నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా నమోదు చేసుకోవాలని కోరుతూ రేపు 27వ తేదీ జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి ఇక్కడ ఓటింగ్ విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఈవీఎంలు ఉండవు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఇక్కడ ఓటు నమోదు చేయాల్సింది. బ్యాలెట్ పేపర్లో అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉంటాయి. ఎన్నికల రాజకీయ పార్టీల గుర్తులు ఉండవు. ఆ అభ్యర్థి పేరుకి ఎదురుగా మనం ఉండే బాక్స్లో గడిలో మనం 1, 2, 3 ఇలా ప్రాధాన్యత క్రమం సూచించాలి. మన ప్రాధాన్యతల్ని కేవలం అంకెల రూపంలో మాత్రమే వేయాలి. అక్షరాల రూపంలో రాస్తే ఆ ఓటు చెల్లదు. అలాగే అభ్యర్థులకి మొట్టమొదట ఎవరొకరికి ప్రథమ ప్రాధాన్యత ఓటు తప్పనిసరిగా చేయాలి. ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3 వేస్తే ఆ ఓటు చెల్లదు. అలాగే ఒకే అభ్యర్థికి 1, 2 కూడా వేసినా, అదే అభ్యర్థికి 1 మరియు 2 ప్రాధాన్యతలు వేసినా కూడా ఆ ఓటు చెల్లదు. కనుక ఈ విషయాలని గుర్తుపెట్టుకొని కేవలం పోలింగ్ అధికారులు ఇచ్చే వైలెట్ కలర్ స్కెచ్ పెన్తో మాత్రమే ఈ అంకెలు గుర్తించాలి. అభ్యర్థులకు ఎదురుగా ఉండే గడిలో 1, 2 అంకెల రూపంలో మాత్రమే మీరు ప్రాధాన్యత గుర్తించి మీ ఓటుని మరి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్లో అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. బస్టాండ్ పైకప్ ఇనుప సువ్వలు బయటపడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయంతో భయపడుతున్న ప్రజలు. పట్టణంలోని కొత్త బస్టాండ్లోకి ప్రయాణికులు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. బస్టాండు పైకప్పు పెచ్చులు ఊడి పడిపోతూ ఇనుప చువ్వలు బయటపడటంతో కొత్త బస్టాండ్లోకి ప్రజలు వెళ్లి బస్సులు ఎక్కాలంటేనే బిక్కుబిక్కుమంటూ భయపడుతూ కొత్త బస్టాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. బాపట్ల పట్టణం కొత్త బస్టాండ్ మీద బీసీటీ కథనంతో ఆర్టీసీ బస్టాండ్కు మరమ్మతులు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్లో పెచ్చులు ఊడిపోయి ప్రమాదభరితంగా మారిందని గతంలో బీసీటీలో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. వెంటనే ఆర్టీసీ బస్టాండ్లో పెచ్చులు ఊడిపోయిన స్థానంలో మరమ్మతులు చేసి ప్రజలు కూర్చునే బెంచీలకు కొత్త రంగులు వేసి ఆధునీకరించినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ సమస్యను అధికారుల దృష్టికి తెచ్చిన బీసీటీ ఛానల్కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.
చదువు, ఫిజియోథెరపీతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు తమ పని తాము చేసుకోగలుగుతారని సహిత విద్యా జిల్లా సమన్వయకర్త ఎం జ్యోత్స్న అన్నారు. కర్లపాలెం ఇందిరానగర్లోని భవితా సెంటర్ను జిల్లా ఐఈ కోఆర్డినేటర్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రికార్డులను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల ప్రగతిని వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోత్స్న మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు చదువు, ఫిజియోథెరపిస్టుతో పాటు ప్రత్యేక అలవెన్సులు, స్పోర్ట్స్, దివ్యాంగుల దినోత్సవాలతో పాటు 21 రకాల వైఫల్యాలకు మెడికల్ టెస్టులు చేయడంతో పాటు వారికి ఉపకరణాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మనోరంజని, ఐఈఆర్పి ఉపాధ్యాయులు నరాలశెట్టి లక్ష్మీ ప్రసన్న, సిహెచ్ చందన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవితా సెంటర్కి చేయడం జరిగింది. భవితా సెంటర్లో విద్యార్థులు, దివ్యాంగులైన విద్యార్థులందరినీ చూడడం, వారి అవసరాల గురించి చర్చించడం జరిగింది. అలాగే భవితా సెంటర్లో ఉన్న రికార్డులన్నీ చేయడం జరిగింది. మరి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుండి మన భవితా సెంటర్లో చదువుతున్న విద్యార్థుల కోసం మరి గత నెలలో అలవెన్సులు రిలీజ్ చేయడం జరిగింది. ఈ అలవెన్సులన్నీ మరి 4 రకాల అలవెన్సులు ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల అలవెన్సుల్లో ఒకటి హోమ్ బేస్డ్, రెండవది ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మూడవది ఎస్కార్ట్ అలవెన్స్, నాలుగవది గర్ల్ స్టైపెండ్. గర్ల్ స్టైపెండ్ వరకు పిల్లలకు 2000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మిగతా 3 అలవెన్స్లు హోమ్ బేస్డ్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే ఎస్కార్ట్ అలవెన్స్ సంబంధించి సంవత్సరానికి 3000 రూపాయలు వారికి క్రెడిట్ చేయడం జరిగింది. మొత్తం జిల్లా మొత్తంలో రాష్ట్రం నుంచి మనకు 55,08,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ని కూడా పిల్లల అకౌంట్లో డీబీటీ మోడ్లో క్రెడిట్ చేయడం జరిగింది. సమగ్ర శిక్ష కార్యాలయం నుండి ఎన్నో కార్యక్రమాలు భవితా సెంటర్లో చదువుతున్న విద్యార్థుల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు రావడం జరిగింది. అన్ని పథకాల్లో భాగంగా మరొక ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే మరి మెడికల్ అసెస్మెంట్ క్యాంపు గత సంవత్సరం మార్చి నెలలో నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ అసెస్మెంట్ క్యాంపుకి దాదాపు జిల్లా మొత్తం మీద 535 మంది విద్యార్థులు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కోసం హాజరవగా మరి అలింకో వారు వచ్చి ఆ రికార్డులు మొత్తం 535 మందిని పరిశీలించి దానిలో 190 మందికి మాత్రం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ రావడం శాంక్షన్ చేసి వస్తుందని. అది రేపు ఒక 10-15 రోజుల్లో మరి హైదరాబాద్ నుంచి ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అన్నీ వస్తాయి. వాటన్నిటిని కూడా పిల్లలకు అందించడం కూడా జరుగుతుంది. అలాగనే సమగ్ర శిక్ష మన ఈ కార్యాలయంలో ఇద్దరు ఐఆర్పీలు ఉంటారు, ఒక ఆయా ఉంటుంది. అలాగనే వీరికి అవసరమైన వారికి ఫిజియోథెరపీ అందించడం కోసం ఒక ఫిజియోథెరపిస్ట్ కూడా హాజరవుతూ ఉంటారు. వారు వారానికి 3 రోజులు ఈ స్కూల్కి విజిట్ చేస్తూ ఉంటారు. మందులు వాడకుండా కూరగాయలు పండించే పద్ధతిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. 10వ వార్డు సచివాలయ పరిధిలోని ఇంజనీర్ గృహంలో గల ఆర్గానిక్ కూరగాయల మొక్కలను పరిశీలించారు. ఆర్గానిక్ కూరగాయలు ఆరోగ్యానికి మంచిదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంట్లో వచ్చే తడి చెత్తను ఎరువుగా మార్చుకొని ఇంట్లో కూరగాయలను పెంచుకోవచ్చన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలను పెంచుకోవాలని ప్రజలకు సూచించారు. నియర్లీ 1 సెంట్ ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్లో వాళ్ళు హోమ్ కాంపోస్ట్ ఇంట్లోనే తయారు చేసుకొని కావాల్సిన కూరగాయలు అన్నీ పండించుకుంటున్నారు. వీళ్ళు చేసే హోమ్ కాంపోస్ట్లో ఏం లేదు. మన ఇంటికి వచ్చిన కూరగాయలు కానీ తడి చెత్త కానీ ఆటోమేటిక్గా ఒక బుట్టలో నిల్వ చేసుకొని ఆ బుట్టలో ఈ ఏరియాలో వాళ్ళు హోమ్ కాంపోస్ట్ చేస్తున్నారు. ఓన్లీ డ్రై వేస్ట్ మాత్రం మనకి ఇస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ మన ఇంజనీర్ గారు. ఓపెన్గా ఇలా అబ్బాయి కూడా డిఆర్డిఓలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఈ కేడర్లో. నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటున్నాడు మన సారు. ఎందుకంటే ఇక్కడ ఉండే నియర్లీ 1 సెంట్ ప్లేస్లోనే అన్ని రకాల కూరగాయలు పండించుకుంటున్నారు. ఆర్గానిక్ కూరగాయలు ఆరోగ్యానికి బాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇదే ఎందుకంటే మన ఊర్లో చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇంట్లో డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ను వాళ్ళే హోమ్ కాంపోస్ట్ చేసుకోవచ్చు. దానికి పెద్దగా ఏమీ టెక్నాలజీ అవసరం లేదు. మనకి ఇచ్చిన బుట్టను పెట్టేసుకొని ఓన్లీ దాంట్లో నిల్వ చేసుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది రాదు. అందరికీ ఓపెన్ ప్లేసెస్ ఉంది. ఇట్లా
చెట్లు పెంచుకొని కూరగాయలు పెంచుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ హోమ్ కాంపోస్ట్ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం వల్ల శారీరక దృఢత్వం పెంపొందుతుందని బుద్దాం యూనిట్ ఇన్ఛార్జ్ ఎం సత్యనారాయణ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను RYSS ఆధ్వర్యంలో విక్రయాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మిల్లెట్లు అయిన సామలు, కొర్రలు, అరికెలు, ఊదలు మొదలగునవి వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో RYSS సిబ్బంది శామ్యూల్, నందిని, తిరుపతమ్మ, భూలక్ష్మి, రవిశంకర్ రెడ్డి, భారతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క విలేజ్లో ఆకుకూరలు, కూరగాయలు మన ఆవు పేడ, ఆవు మూత్రంతో ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం పండిస్తున్నాము. ఇవి ప్రతిరోజు మండే మార్కెట్ అంటే మన MRO ఆఫీస్ దగ్గర పెట్టి మార్కెట్ చేయటం జరుగుతుంది. మీరు ఎవరికైనా కావాల్సిన వారు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు. కావాల్సిన ఫోన్ నెంబర్ కూడా మేము ఇస్తాము. మీకు కావాల్సినవి సహజమైన రీతిలో మేము పండించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవి మిల్లెట్స్ అండి. ఇవి 5 రకాల విత్తనాలు ఉంటాయి. కొర్రలు, అంటుకొర్రలు, సాములు, ఆరికలు, ఊదలు, ఇలా ఇవి మిల్లెట్స్ అంటారు. ఇవి మనం తినటం ద్వారా మనలోని శక్తిని పెంపొందించి సహజమైన రీతిలో మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా ఇవి ఎవరికి కావాల్సినా కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి మా ఫోన్ నెంబర్ ద్వారా మీకు షేర్ చేస్తాము. మీకు కావాల్సిన ఉత్పత్తుల్ని మా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన మీకు ఏ రోజైనా ఫోన్ చేసిన వెంటనే మీకు ఇంటికి కూడా అందిస్తే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇది మా రైతు సాధికార సంస్థ ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఈ ఉత్పత్తుల్ని అందించడం జరుగుతుంది. పిల్లలు ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలని సరస్వతి స్మారక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రమాదేవి అన్నారు. వివేకానంద కాలనీలోని PHC సెంటర్ వారు పాఠశాలలోని విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం పూర్తయిందని, ప్రతి నెల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో గల PHC సెంటర్ ANMలు, సిబ్బంది, పాఠశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. SMG గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు హెల్త్ చెకప్ చేయడానికి వీళ్ళందరూ వచ్చి పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్ చేస్తున్నారు. మనకి 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, 9th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8th క్లాసు ఈరోజు మన పాఠశాలలో హెల్త్ చెకప్ చేయడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పిల్లలందరూ కూడా హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బండ్లమ్మ దేవాలయంలో ఈ నెల 27వ తేదీన దివ్య అమావాస్య హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున దివ్య అమావాస్య హోమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శక్తి క్షేత్రమైన శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల కూడా అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ హోమ కార్యక్రమాలు ప్రారంభం చేసి 72 మాసాలు పూర్తయింది. ఈ నెల 27వ తారీఖు గురువారం 73వ అమావాస్య హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజున సాయంత్రం 4 గంటలకి ఈ హోమాన కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తొలుగా అమ్మవారి దగ్గర పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తాము. ప్రారంభం చేసిన తర్వాత అమ్మవారికి భక్తజనులు, మా భజంత్రీలు, వేద పండితుల చేత ధూప సేవ జరుగుతుంది. అయిన తర్వాత అమ్మవారి దీపజ్యోతుల మధ్య యాగశాల ప్రవేశం జరుగుతుంది. తర్వాత 6 గంటల దగ్గర నుండి శ్రీ అమ్మవారి ఆలయంలో భక్తకోటి సమర్పించిన సంకల్పాలతో వారి పేరు మీద శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య హోమ కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది. అయిన తర్వాత వచ్చిన భక్తులందరి చేత ఆ పూజా ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు వారి చేత సమర్పించడం జరుగుతుంది. ఆ వచ్చిన భక్తులందరినీ కూర్చోబెట్టి సామూహికంగా వేద ఆశీర్వచనము, మా తీర్థ ప్రసాద గోష్ఠి, ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తకోటి యామన మంది కూడా ఈ నెల 27వ గురువారం నాడు జరిగేటువంటి
అమావాస్య హోమ కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారిని దర్శించండి. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నా. మహాశివరాత్రిని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సుబ్బారావు గురుస్వామి కోరారు. శివరాత్రి నాడు తెల్లవారుజామున 4 గంటల నుండి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో ఏచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో 26 ఈ నెల 26వ తారీఖు బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని స్వామి యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి అంటేనే శివుడికి అభిషేకాలు చాలా ప్రీతికరం కాబట్టి 4 గంటలు జరుగుతూ ఉంటాయి. తర్వాత క్యూ లైన్ ఉంటుంది, తర్వాత ప్రసాదం వినియోగం ఉంటుంది, తర్వాత భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని, అట్లానే రైతులు కూడా జాగారం స్వామివారికి మహాశివరాత్రి అంటే జాగారం, ఎంత జాగారం చేసి ఎంత స్వామివారిని ధ్యానం చేయగలిగితే ఎంత చేయగలిగితే స్వామి యొక్క కృప తప్పకుండా అందరూ లభించింది. తెల్లవారుజామున దీపాలను తీసుకొని బంగారు తీసుకుని స్వామివారి ప్రసాదించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రకాలని కోరుకున్నాం. మన బాపట్ల పట్టణంలోని పెద్ద శివాలయంలో ఈ నెల 26 బుధవారం రోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన దేవాలయంలో తెల్లవారుజామున అభిషేకాలు జరుగుతాయి స్వామివారికి. అలాగే అభిషేకాల అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఆ రోజు చక్కగా అందరూ కూడా భక్తులందరూ జాగరణ చేసి స్వామివారి స్మరణ చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. దేశంలోని అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసాకు శ్రీకారం చుట్టాం. గవర్నర్ అబ్దుల్ నజీర్. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి రమాదేవి. మందులు వాడకుండా కూరగాయలు పండించే పద్ధతి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.